1996 29 ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ లో స్టార్ట్ చేయడం జరిగిందండి ఒక ఎంప్లాయ్ గాను. తర్వాత 2010 వరకు ఎంప్లాయీగా వర్క్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి మనం ఓన్ గా 2010 లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఓన్ గా వచ్చి. ఇంకా అక్కడి నుంచి మనము ల్యాండ్స్ తీసుకోవడము, డెవలప్మెంట్ చేయడము, అప్రోచ్ చేసుకోవడము, సేల్స్ చేయడం ఇట్లా చేస్తా ఉన్నాం. ఇట్లా ఆదిబట్ల సరౌండింగ్స్ లో మేజర్ మా ప్రాజెక్ట్స్ అనేవి చేసాము. 2011 నుంచి ఆదిబట్ల సరౌండింగ్స్ లో లేఅవుట్స్ చేస్తా ఉన్నాము. మంగళపల్లిని, పటేల్గూడని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము. 2018 లో రామదాస్ పల్లికి ఎంటర్ కావడం జరిగింది. ఫస్ట్ 42 acres స్టార్ట్ చేసాము. దట్ ఈస్ హెచ్ఎండి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, మున్సిపల్ అప్రూవ్డ్ వీళ్ళన్నిటితో స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా ప్రాజెక్ట్స్ చేసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసాను 42 acres స్టార్ట్ చేసాం ప్రాజెక్ట్. ప్రెసెంట్ ఇప్పుడు వరకు వచ్చేసాం మనకు 125 acres వరకు స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు మీరు అన్నట్టు 6 phases కంప్లీట్ చేసాము. 7th phase లోకి ఇప్పుడు గ్రాండర్ స్పేస్ అని మనము లాంచ్ చేయడం జరిగింది వచ్చి. అవునండి, ఇది విన్నాను సార్, కరెక్టేనా కాదా మీరే చెప్పాలి. యాక్చువల్లీ ల్యాండ్ ఇవంతా కూడా ఫస్ట్ మీరు కొన్ని టోటల్ గా మీరు దీనికి ఏమంటారు మీ చేతిలోకి వచ్చిన తర్వాతే లీగల్ గా ఇప్పుడు మీరు దాన్ని సేల్ చేస్తూ ఉన్నారని చెప్పారు. అంటే మిగతా వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే అవతల వాళ్ళకి పూర్తిగా పేమెంట్స్ ఇవ్వకుండా, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా, వాళ్ళు దానికి ఏమంటారు ఓనర్ అవ్వకుండానే సేల్ అనేది మొదలు పెడుతుంటారు. మీ దగ్గర అలా కాకుండా పూర్తి స్థాయిలో ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని, ఇది ఎంతవరకు నిజం? యాక్చువల్ గా ఏంటంటే మొత్తం మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ వచ్చేసని ఒక 5 to 6 years ఎర్న్ చేసుకున్న అమౌంట్ మా దగ్గర పెట్టేదానికి క్లయింట్స్ వస్తున్నారు మా దగ్గర. సో డెఫినెట్లీగా మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఒక టైటిల్ క్లియర్గా ఉన్నది మేము ఇవ్వాలి 1. నెంబర్ 2 అన్ని అప్రూవల్స్ ఉండాలి. నెంబర్ 3 డెవలప్మెంట్స్ అన్ని చేయాలి, మొత్తం డెవలప్మెంట్ చేయాలి. అలానే కాకుండా టోటల్గా మేము వచ్చేసి మేము ప్లాట్ సేల్ చేసిన తర్వాత, లేఅవుట్ మొత్తం మనం సేల్ చేసిన తర్వాత కూడా ఒక 7 to 10 years కంపెనీ విల్ బి మెయింటైన్. దట్ ఈస్ అ పెయిడ్ మెయింటెనెన్స్ చేస్తున్నది. సో కాబట్టి మనకి ఏదైతే కస్టమర్స్కి ఏదైతే ఉన్నదో మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారో క్లయింట్స్, వాళ్ళకి డెఫినెట్లీగాను ఎక్కడ టైటిల్లో ప్రాబ్లం ఉండదు, అప్రూవల్స్లో ప్రాబ్లం ఉండదు, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉండదు. క్లియర్ టైటిల్ ఎప్పుడు సేఫ్గా 100% సేఫ్గా వాళ్ళకి మా దగ్గర ఇన్వెస్ట్ చేసిన 100% సేఫ్ ఉంటుంది. అదేవిధంగా మన కస్టమర్స్ ఎవరైతే మా దగ్గర ప్లాట్స్ కొంటారో వాళ్ళకి అందరూ కూడా నేమ్ బోర్డ్స్ సైట్లో నేమ్ బోర్డ్స్ పెట్టడం జరుగుతుంది. బోర్డు వచ్చేసి ఏ ప్లాట్ ఓనరు, ఏ నేమ్, అవన్నీ కూడా మొత్తం చేయడం జరుగుతుంది. ప్యారలల్ గా అదే విధంగా మెంబర్షిప్ కార్డు కూడా మేము రిలీజ్ చేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు ప్లాట్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే ఒక 15 to 20 days లోపల మెంబర్షిప్ కార్డు కూడా ఇస్తాము. ఫ్యూచర్ లో కార్డుతోనే ఎంట్రీ ఉంటుంది సైట్ లోకి. సో సెక్యూరిటీ కార్డుతోనే ఎంట్రీ కూడా ఉంటుంది కస్టమర్. రైట్ రైట్, అలా అనుకుంటే కబ్జా చేసే అవకాశమే లేదు, ఎక్కడ లేదు. ఎవ్రీ మంత్ మా సూపర్వైజర్స్, మా ఆఫీస్ సైట్ టీమ్ అంతా కూడా వచ్చేసని ఫొటోస్ తీసి సో కస్టమర్స్ కూడా పంపిస్తూ ఉంటారు. ఆఫీస్ లో ఈ మెయింటెనెన్స్ కి సపరేట్ ఒక టీమ్ కూడా ఉన్నది. సో వాళ్ళంతా మెయింటెనెన్స్ చేసి వాళ్ళంతా ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకోకపోయినా ల్యాండ్ తీసుకుని పెట్టుకుంటారు. ఎప్పుడు 5 ఏళ్లకో 10 ఏళ్లకో, లేదంటే వాళ్ళ కమసురు ఉన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుందాం, లేదు అని అంటే పిల్లలు ఎదిగినప్పుడు అప్పుడు దాన్ని సేల్ చేసుకుందాం అనుకునే టైంకి ఆ ల్యాండ్ తీసుకున్న పరిస్థితుల్లో ఉండదు. చాలా సార్లు చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఇది గేటెడ్ కమ్యూనిటీ, పూర్తి స్థాయిలో ఇది ఏమంటారు సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ గా ఉన్నది ప్లేస్ అని అంటారా మీ ఉద్దేశ ప్రకారం? డెఫినెట్లీగా అండి వచ్చేసాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ అంతా కూడా 2018 లో మేము స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా మా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చారు. 42 acres మేము లాంచ్ చేసినప్పుడు మేజర్ గా దాంట్లో 95% క్లయింట్స్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్ తో వచ్చిన క్లయింట్స్ వీళ్ళందరూ కూడా మా దగ్గరికి. కొంతమంది ఒక 5% వచ్చేసి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఫ్యూచర్ లోనే వచ్చేవాళ్ళు. కానీ క్రమేణా ఈ రోజు ఆదిబట్లో మనం చూసుకుంటే దట్ టోటల్ గా ఏరోస్పేస్ సెక్టర్ ఒకటి డెవలప్ అవుతుంది. తర్వాత మనకి ఐటీ సెక్టర్ ఒకటి డెవలప్ అవుతుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కలెక్టర్ ఆఫీస్ కూడా సో ఆదిబట్ల సరౌండింగ్స్ లో వచ్చింది. లాజిస్టిక్స్ హబ్స్ వచ్చినాయి. తర్వాత అదేవిధంగా మనకి బీడీఎల్ అని, బిఎల్ అని, ఆక్టోపస్ అని, సిఆర్పిఎఫ్ అని ఇలా ఎన్నో కంపెనీలు సరౌండింగ్స్ వచ్చినాయి. మేము ఆదిబట్లకు ఎంటర్ అయినప్పుడు ఆ రోజు చాలా తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండేది, 5,000 ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు చూసుకున్నప్పుడు నియర్లీ దట్ 80,000 90,000 ఎంప్లాయీస్. ఏదైతే అక్కడ మీరు బోర్డు పెట్టారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ 80,000 ఎంప్లాయీస్ వరకు ఈ రోజు మనకి హైదరాబాద్ ఇక్కడ ఆదిబట్ల సరౌండింగ్స్ లో ఉన్నారు. ఇది ఇంకా ఫ్యూచర్ మనకి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 years వెళ్ళినప్పుడు ఇస్ 1,65,000 వరకు వచ్చే ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఉన్నది ఈ ఏరియాలో వచ్చి. ఇక్కడ మనకి ఎస్పెషల్లీ వైబీఆర్ ఇన్ఫ్రాలో మనకు ఓపెన్ ల్యాండ్ కావాలన్నా వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదా మిమ్మల్ని కట్టమన్నా మీరు కడతారు, లేదా వాళ్ళన ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళైనా వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇస్ ఇట్ రైట్ సార్? యాక్చువల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఓపెన్ ప్లాట్స్ సేల్ చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు క్రమేణా వచ్చే ముందు గ్రాడ్యువల్గా ఏంటంటే
మేము హౌస్ కట్టుకుంటున్నామని పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ తగ్గుతుంది, మేము హౌస్ కట్టుకుంటాను కన్స్ట్రక్షన్ చేసుకుంటామన్న పర్సంటేజ్ అంతా పెరుగుతూ ఉన్నది. ఈ ఫ్యూచర్కి వచ్చినప్పుడు ఏంటంటే మనకు టోటల్గా ఇప్పుడు కొన్ని హౌసెస్ స్టార్ట్ చేసాము, మోడల్ విల్ ఒకటి కట్టాము, ఆల్రెడీ ఇంకొక కస్టమర్ ఆల్రెడీ మేమే కట్టించినాము, కస్టమర్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. సో ప్యారలల్గా ఆల్రెడీ మనకి ఆవాస నార్త్ సైడ్ చూస్తే ఒక బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా ఒక 4-5 అప్రూవల్ ప్రాసెస్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు అంతా. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఆవాస హిల్స్ కి సంబంధించి ప్రజలందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? జనరల్ గా అండి ఈ రోజు మన హైదరాబాద్ డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే 400 years బ్యాక్ మన హైదరాబాద్ ను చూసుకుంటే 3.5 square kilometers తో హైదరాబాద్ స్టార్ట్ అయింది. 400 years బ్యాక్ 3.5 square kilometers. ఓకే. సో అది క్రమేణా పెరుగుతూ వచ్చేసి 2005-06 కల్లా ఆ రోజు మనం ప్రకారం చూసుకుంటే 1500 square kilometers తో హైదరాబాద్ అనేది హుడా లిమిట్స్ తో వచ్చింది. తర్వాత ఇప్పుడు 2025 తీసుకుంటే ఇస్ ద 10,500 square kilometers వరకు ఎక్స్పాండ్ అయింది హైదరాబాద్ సిటీ. చాలా ఎక్స్పాండ్ అయిపోయింది, సిటీ అన్కంపారబుల్. అవును. ఇప్పుడు మన పాపులేషన్ తీసుకుంటే 2007-08 లో పాపులేషన్ మనం తీసుకుంటే నియర్లీ 70 lakhs పీపుల్ హైదరాబాద్ లో స్టే చేస్తున్నారు. కానీ ఈ రోజు 2025 లో మనం తీసుకుంటే 1,45,00,000 మంది ఈ రోజు హైదరాబాద్ లో స్టే చేస్తాం. సో ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే 2006-07 లో మన ఎయిర్ ట్రావెల్ మనం తీసుకుంటే పర్ మంత్ వచ్చేసి 15,000 పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేసేవాడు. కానీ ఈ రోజు మనం తీసుకుంటే నియర్లీ 1 lakh పీపుల్ ఎయిర్ ట్రావెల్ చేస్తారు. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉంది హైదరాబాద్ లో. ఎవ్రీ 2.5 minutes కి ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతా ఉంది. సో ఇది ఈ రోజు హైదరాబాద్ సిచ్యువేషన్. ఎకానమీ ఇంక్రీజెస్ లైక్ పెరుగుతా ఉన్నది. అదే విధంగా ఈ రోజు నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ కు టోటల్ ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ హబ్ గా ఇస్ డెవలప్ అవుతుంది. మెయిన్ రీజన్ అంటే ఈ రోజు ట్రంప్ టవర్స్ వస్తున్నాయి, దట్ అంబానీ వాళ్ళ బిజినెస్ పాయింట్ ని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నారు. అలానే చాలా పెద్ద కంపెనీస్ కూడా మనకి హైదరాబాద్ కి వస్తా ఉన్నాయి వచ్చేసాను. ఫ్యూచర్ లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. హైదరాబాద్ డెవలప్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతుంది వచ్చేసాను. సో డెఫినెట్లీగా మంచి ఉంటుంది. అదేవిధంగా మనకి ఓవరాల్ ఇవన్నీ తీసుకుంటే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్స్ అవన్నీ తీసుకుంటే మనము దిస్ ఇస్ దట్ మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ఒకటి డెవలప్ చేశారు స్టార్టింగ్ లో. దట్ ఈస్ దట్ 50 kilometers తో స్టార్ట్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ అనేది. అది కూడా వచ్చేస్తేనే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనకి ఏదో అప్పుడు డెవలప్ అయినప్పుడు వచ్చేసి ఆర్గానిక్ రోడ్. అది ఇస్ దట్ 50 kilometers ఏదైతే డెవలప్ అయిందో దట్ ఈస్ ఆర్గానిక్ రోడ్. అది న్యాచురల్ గా ఏర్పడిన రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ 50 kilometers లో. తర్వాత మనకు 2007-08 లో తీసుకున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నియర్లీ 160 kilometers తోటే 500 feet రోడ్ వైడెన్ తోటే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా 360 kilometers తోటే రీజనల్ రింగ్ రోడ్, ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రోజు ఇదే డెవలప్ చేస్తా ఉన్నది గవర్నమెంట్ వచ్చేసారు. సో ప్రతిదీ కూడాను హైదరాబాద్ సరౌండింగ్స్ మనం తీసుకున్నప్పుడు ఎంతో ఎక్స్పాండ్ అవుతాం. దీనికి కారణం ఏంటంటే మెయిన్ ఒకటి ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది. సో కొన్ని సిటీస్ మన కంపారిజన్ ఇప్పుడు కలకటాకి వెళ్ళామనుకోండి మెయింటెనెన్స్ సరిగా ఉండదు. అదే విధంగా మనం బాంబేకి వెళ్ళామనుకోండి పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీ వెళ్ళామనుకోండి వింటర్ లో విపరీతమైన చలి ఉంటుంది, సమ్మర్ వచ్చినప్పుడు విపరీతమైన వేడి ఉంటుంది. ఇప్పుడు మన బెంగళూరు వెళ్ళక చాలా చిన్న సిటీ, హెవీ ట్రాఫిక్. సో మనము చెన్నైకి వెళ్ళామనుకోండి చెన్నైలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్లడ్స్ వచ్చినప్పుడు విపరీతం ఫ్లడ్స్ వస్తుంటాయి. ఇవేం ప్రాబ్లం లేకుండా ఇవన్నీ ఏం లేకుండా ఉన్న సిటీ ఏదంటే హైదరాబాద్. సో ఇంత హైదరాబాద్ ఇంత విధంగా డెవలప్మెంట్ అయ్యే దాంట్లో హైదరాబాద్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా 360 degrees ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా అప్రిషియేషన్ ఉంటుంది. కానీ దాంట్లో పర్సంటేజ్ లో వేరియేషన్ ఉంటుందేమో, అప్రిషియేషన్ పర్సంటేజ్ లో కొంత వేరియేషన్ ఉంటుందేమో తప్ప. సో అప్రిషియేషన్ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ దట్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు కస్టమర్స్ కూడా చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే దట్ అన్ని టైటిల్స్ ఇప్పుడు మన వెళ్ళినప్పుడు ల్యాండ్ వాళ్ళ పేరుతో కంపెనీ పేరుతో ఉందా, మనం పేమెంట్ ఇచ్చే వాళ్ళ కంపెనీ ఎవరికైతే ల్యాండ్ ఓనర్ కి ఇస్తున్నామా, వీళ్ళ దగ్గర అన్ని అప్రూవల్స్ ఉన్నాయా, అదే విధంగా అన్ని డెవలప్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారా. సో ప్రైస్ మనకి ఏదైనా మీడియేటర్స్ అని మధ్యలో మీడియేటర్స్ ఏమైనా ఉన్నారా, సో మన కాంపిటేటివ్ ప్రైస్ దొరుకుతుందా, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ హైదరాబాద్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా సో అప్రిషియేషన్ అది ఉంటుంది, పర్సంటేజ్ లో వేరియేషన్ ఉంటుంది. ఇది హెచ్ఎండి కిందకే వస్తుంది, హెచ్ఎండి కిందకి వస్తుంది, ఆదిపట్నం మున్సిపాలిటీ కిందకి వస్తున్నది. తర్వాత రేరా అప్రూవ్ ఉంటుంది మన దగ్గర. సో ఎంటైర్ ల్యాండ్ కంపెనీ పేరుతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మనం ఒక 7 to 10 years కంపెనీ విల్ బి మెయింటైన్ చేస్తున్నది, లేఅవుట్స్ వచ్చేసి పెయిడ్ మెయింటెనెన్స్ మెయింటైన్ చేస్తున్నది. కస్టమర్ కి 100% సెక్యూరిటీ అనేది మన దగ్గర ఉంటుంది. టోటల్ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఎక్కడ వరకు అయితే మీ ల్యాండ్ ఉందో అక్కడ నుంచి మొత్తం ఫెన్సింగ్ అంతా చేస్తుందా సార్? ఎంటైర్ ల్యాండ్ కూడా కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం 42 acres డెవలప్ చేసాం. ఎంటైర్ ల్యాండ్
ఫస్ట్ మేము చేసేది ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ రిజిస్ట్రేషన్ అయిపోగానే ఓకే ఫస్ట్ ఎంటైర్ ల్యాండ్ కాంపౌండ్ వాల్ కడతాం, తర్వాత అప్రూవల్స్, డెవలప్మెంట్స్, సేల్స్ అనేది నెక్స్ట్ స్టెప్ లో స్టార్ట్ అవుతాయి. దట్స్ అమేజింగ్ సార్. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా అందుబాటులో ఉన్న ప్రైస్ అనేది నేను విన్నాను. బట్ మన వాళ్ళు యాక్చువల్లీ ప్రైస్ ముందు చెప్దాం అనుకున్నా అండి, వాళ్ళు డిస్పోజ్ చేయొద్దు అంటున్నారు. సో డీటెయిల్స్ కింద ఇస్తాం కాబట్టి డెఫినెట్ గా మీరే కాల్ చేసి ఒకసారి సైట్ విజిట్ చేసుకుని అప్పుడు వీరితోటి మాట్లాడితే ద బెటర్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పాటు శ్రీరంగ గారు YBR ఇన్ఫ్రాలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉన్నారు. సో ప్రాజెక్ట్ గురించిన కొన్ని వివరాలని అడిగి తెలుసుకుందాం అని పిలిచాను. శ్రీరంగ గారు నమస్కారం అండి. నమస్తే. కానీ అసలు అచ్చమైన చక్కటి పచ్చటి చెట్ల మధ్యలో మంచి ఆక్సిజన్ పీలుస్తూ గాలి ఎంత బాగుందో వాతావరణం అండి ఇక్కడ. అదే మేడం, మనకి మంచి నేచర్ మేడం. సిటీకి ఎల్బీ నగర్ కి 20 కిలోమీటర్స్ లో అత్యంత చేరువలో రామదాస్పల్లి విలేజ్ లో మనం 2018 లో మనకి ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 42 ఎకరాలతో స్టార్ట్ చేసిన లేఅవుట్ ఈ రోజు 125 ఎకర్స్ వరకు మనం అక్వైర్ చేసాం. అవునండి. మెయిన్ ఇక్కడ మనం తీసుకోవడానికి హైదరాబాద్ ఈస్ట్ లో ఉన్న ఆదిబట్లో మనం ల్యాండ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సిటీకి వెరీ నియర్ మేడం, డిస్టెన్స్ వచ్చేసి వెరీ నియర్. అవును, మేము కూడా సాగర్ రింగ్ రోడ్ నుంచి అంటే మన ఎన్జిఓస్ కాలనీ, BND కాలనీ అంటాం కదా, అక్కడ నుంచి కరెక్ట్ గా 20 minutes లో ఇక్కడ ఉన్నాం. అంటే పెద్ద దూరంగా ఏం అనిపించలేదు యాక్చువల్లీ మాకు. మెయిన్ ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుందో చూసుకొని దాని తర్వాత మనకి అందులో పర్టికులర్ గా ఆదిబట్లో ఏ విధంగా డెవలప్ అవుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 7,200 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్న మనకి ఇది హైదరాబాద్ అనేది ఈ రోజు మనకి HMD మాస్టర్ ప్లాన్ ఇవంతా రివైజ్ చేసేసి ఇంచుమించుగా 10,000 to 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు మనకి సిటీ ఎక్స్పాండ్ అవుతుంది మేడం. ప్రీవియస్ గా అంటే మనకి ఏంటంటే హైదరాబాద్ కి వచ్చేవాళ్ళు ఒక ఏదైనా మనకి జాబుల కోసం వీటి కోసం వచ్చేవాళ్ళు. మనకి ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా అవుతుందంటే ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది, ఒక మెడికల్ హబ్ అయింది, ఒక మనకి బిజినెస్ కానీ ఇట్లా మనకి అన్ని సెక్టార్లు కలిపి సిటీ విపరీతంగా ఎక్స్పాండ్ అవుతాం. శ్రీరంగ్ గారు, జనరల్ గా నాతో సహా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏం చూస్తా అంటే చుట్టుపక్కల ఉన్న ఏమేమి ఉన్నాయి, అసలు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా, ఫ్యాక్టరీస్ ఉన్నాయా, సో ఇక్కడ ఏమన్నా రేపు ఇల్లు కట్టుకుంటే కనీసం రెంటల్కి వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం కదా. సో చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? మనకి మేడం 2011 లో ఆదిబట్ల అనేది దాదాపుగా 34 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీలో 14,000 మాత్రమే మనకి పాపులేషన్ ఉండేది మేడం. ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా నియర్లీ 1 lakh to 1.5 lakh మనకి దాదాపుగా మనకి పబ్లిక్ మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు. ప్లస్ కంపెనీస్ కూడా ఈ 34 స్క్వేర్ కిలోమీటర్స్ లో దాదాపుగా మనకి ఇండియాలోనే ఫస్ట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇండియా వైజ్ గా మొత్తం అంతా మనకి ఆదిబట్లో అలొకేట్ చేయడం జరిగింది. TCS కంపెనీ మొదలుకొని హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, బాడీ పార్ట్స్, వింగ్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టోటల్ అంతా ఆదిబట్లోనే రావడం జరిగింది మేడం. ఇది కాకుండా టోటల్ అంతా ఎడ్యుకేషనల్ హబ్, టోటల్ వచ్చేసి మనకి గురునానక్, శ్రీ హిందూ, CVR, తర్వాత AVN కాలేజ్ లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా మనకి సిటీ అవుట్కట్ ORR సైడ్ ఉన్నాయి. ప్లస్ మనకేంటి వెరీ ఈజీ క్లోజ్ టు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేడం. హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 25 to 30 కిలోమీటర్స్ లోపు మనకి ఎయిర్పోర్ట్ కి ఈజీ కనెక్టివిటీ మేడం. దాదాపుగా మనకి ప్రీవియస్ గా మనకి బేగంపేటలో కనుక క్లోజ్ అయ్యే నాటికి దాదాపుగా 60 to 80 lakhs మనకి ఆ క్లోజింగ్ టైం నాటికి పర్ ఇయర్ ట్రావెల్ చేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజు దాదాపుగా మనకి ఇంచుమించుగా మనకి 3 times మనకి ట్రావెల్ చేసేవాళ్ళు పెరిగారు మేడం. బికాస్ ఆఫ్ మనకి ఏంటంటే సిటీ అవుట్కట్ నుంచి ట్రావెలింగ్ అంతా పెరిగింది. మనకి సిటీకి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీస్ దగ్గరకు ఉండటం వల్ల ఇక్కడ స్టే చేసేవాళ్ళు పెరిగారు. ప్లస్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తాయంటే ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కి వాళ్ళ కంపెనీస్ కి మనకి వచ్చే డెలిగేట్స్ కానీ వాళ్ళంతా కూడా దగ్గరలో ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉందా, మనకి ఏదైనా మనకి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేసేదానికి ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ, యాక్సెస్, వాటర్, పవర్ ఇవన్నీ ఉన్నాయో లేదో చూస్తారు. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఆదిబట్ల అనేది బాగా శరవేగంగా అభివృద్ధి చెందిన ప్లేస్ లో మన ఆదిబట్ల ఒకటిగా మనం చెప్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, సిటీలో పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతోంది, ట్రాఫిక్ పెరుగుతోంది, ఫ్లాట్ రేట్స్ పెరుగుతున్నాయి, ల్యాండ్ రేట్స్ పెరుగుతుంది. గత 15-20 సంవత్సరాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3-4 రెట్లు పెరిగిన సందర్భం. ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ 15,000లో వచ్చేది, ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 25,000లో కూడా చూసాం ఒక 10 ఏళ్ల క్రితం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్
45 నుంచి 60,000 రూపాయలు ఫర్ 2 bedroom హౌస్ ఇన్ పర్టికులర్ ఏరియాస్ లో మనం చూస్తాం. అవును అవును అయినా మెట్రోని లింకప్ చేసుకుని, లేదు అని అంటే బస్ ఫెసిలిటీ, రోడ్లు, స్కూల్స్, అక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసి రెంట్స్ చాలా భయంకరంగానే పెరుగుతున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అవును అపార్ట్మెంట్ కల్చర్ కి కొంచెం దూరంగా నాకంటూ కాస్త నాకు నచ్చిన ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కనీసం నాలాంటి వాళ్ళు చాలా మంది ఒక 150-200 గజాలన్నా కొనుక్కోవాలనే ప్రయత్నం అయితే చేస్తారు. కంపల్సరీగా మేడం. అవును. మన దగ్గరికి వచ్చేదంతా మిడిల్ బడ్జెట్ లో మనం చూసేవాళ్ళే వస్తున్నారు మేడం. మనకి ఏంటంటే ప్రీవియస్ గా అంతా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఉండేవి. అటువంటిది ఇప్పుడు వచ్చేసి మనకు కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకు కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది. ఏంటంటే మేడం పాపులేషన్ కూడా పెరుగుతా ఉంది. దాదాపుగా 2011లో దాదాపుగా 56 నుంచి 60 లక్షలు ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా 1,49 lakhs to 1.5 crore వరకు మనకి రీచ్ అయింది. అది 2030 నాటికి ఇంచుమించుగా 2 CR వరకు మనకి రీచ్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి. అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు, దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటంటే మేడం మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓవరాల్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఇటు మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓవరాల్ జంక్షన్స్ వల్ల. కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓవరాల్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్కి నియర్ బై వాళ్ళు హౌసెస్ లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు విల్లాస్ వీటిలో. ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక 40-45 minutes జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం. అందులో వచ్చేసి మనకి 2018లో మనకి రామదాస్పల్లిలో చేశాం మేడం. ఇట్లా మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఫ్లాట్ కాస్ట్లు, ఈ అపార్ట్మెంట్ కాస్ట్లు ఇవంతా పెరుగుతా ఉన్నాయి అన్నట్టుగా. మనకేంటంటే ఇనిషియల్ గా స్టేజ్ లో వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మనం ఇద్దామన్న ఉద్దేశంలోనే మనం చేసాం మేడం. కోవిడ్ తర్వాత 2020-21 కోవిడ్ తర్వాత వచ్చేసి సిటీ అవుట్కట్ లో మనకేంటే వాళ్ళు సపరేట్ గా మనకి అపార్ట్మెంట్ ఈ కమ్యూనిటీలో కాకుండా ఇండిపెండెంట్ గా చిన్న మినిమం హౌస్ అయినా తీసుకొని స్టే చేసే వాళ్ళు బాగా పెరుగుతా ఉన్నారు. ఆ విధంగా మనకి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి 3.5 kilometers లో మనకి ఆదిబట్లో మనకి ఒక 42 ఎకరాలు తీసుకున్న లేఅవుట్ లో మనకి ఆల్రెడీ డెవలప్ చేసాం. మనకి ఇంకా ల్యాండ్ బ్యాంక్ 125 acres వరకు మనం పూల్ చేస్తున్నాం. మనం ఎందుకు హౌసెస్ ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో మేము మా పార్ట్నర్ గారు డిసైడ్ చేసుకొని మనకి హౌసెస్ అనేది స్టార్ట్ చేసాం మేడం. అది కూడా 165 గజాల నుంచి వాళ్ళ బడ్జెట్ లో 200 square yards అయితే 2000 SFT, 220 square yards, 2000 SFT లో 90 lakhs లో మన విల్లా కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం.